అందరికీ నమస్కారం. తిరిగి మన ఎఫ్ఎం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సిద్దిపేటలో జరిగిన ఇంకో రియల్ ఇన్సిడెంట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అతడి పేరు భరత్. భరత్ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ సెర్చ్లో ఉన్నాడు. ఇది తన లైఫ్లో జరిగిన కథ. అతను నాకు చెప్పినట్టుగానే మీకు వినిపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వినేద్దాం. నా పేరు భరత్. నా 10వ ఫైనల్ ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ బెంచ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. తన పేరు శ్రీజ. తనని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. నాకు ముందు మాట్లాడాలని అనిపించినా మొహమాటానికి మాట్లాడలేకపోయా. ఇక తనే పరిచయం చేసుకొని పరీక్షలో సహాయం చేసుకుందాం అని చెప్పింది. నాకు లోలో చాలా ఆనందంగా ఉన్నా పైకి సరేలే అనే విధంగా నటించాను. ఎగ్జామ్ అయ్యాక మళ్ళీ కలుద్దామంటూ బాయ్ చెప్పి వెళ్ళింది. అలా ప్రతి పరీక్ష సాఫీగా సాగింది. రోజు రోజుకి పరీక్షలు అయ్యే కొద్దీ నాకు తనపై ప్రేమ ఎక్కువైంది, కానీ చెప్పలేకపోయా. తీరా ఆఖరి పరీక్ష అయ్యాక చెప్దామనుకున్నా, కానీ తను ఎక్కడ కేవలం స్నేహపూర్వకంగా మాట్లాడితే ప్రేమ అనుకుంటావా అని అంటుందేమో అని బయటకి చెప్పలేకపోయా. ఆఖరి పరీక్ష రోజు తను బాయ్ చెప్తూ వెళ్ళడం చూశా. ఇక తననే సమ్మర్ హాలిడేస్ అంతా గుర్తు చేసుకుంటూ ముగిసిపోయా. ఎక్కడుంటుందో ఏమిటో కూడా అడగలేదు అని చాలా బాధపడ్డా. నేను నా ఇంటర్ నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఊరి దగ్గర ఉన్న ఇంటర్ కాలేజ్లో చదవాల్సి వచ్చింది. అయితే నా మొదటి రోజు కాలేజీకి ముందే వెళ్ళాను. అబ్బాయిలు తక్కువ అమ్మాయిలు ఎక్కువ ఉండటం చూసి షాక్ అయ్యాను. క్లాస్లో 40 మంది అమ్మాయిలు, 7 మాత్రం అబ్బాయిలు ఉన్నారు. అయితే 2 క్లాసులు అయ్యాక బ్రేక్ టైంలో క్లాస్లో ఉన్న అందరినీ గమనిస్తున్నాను. ఒక అమ్మాయిని మాత్రం ఎక్కడో చూశానే అని అనుకుంటున్నా. తను ఎవరో కాదు, నాకు 10వ పరీక్షలో పరిచయమైన అమ్మాయి. అదే శ్రీజ కనపడింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. నా కోరిక తీర్చావా దేవుడా అని అనుకున్నాను. తను నన్ను పలకరించడం చూసి షాక్ అయ్యాను. అలా రోజులు గడిచే కొద్దీ ఫస్ట్ ఇయర్లో నేను తనని దూరం నుండి చూస్తూ ప్రేమించాను. నా ప్రాణ స్నేహితుడు అని భావించిన నా మిత్రుడు చందు నా వెనుక చాలా విషయాలు దాచాడు. ఎలాంటి విషయాలు నాకు చెప్పలేదు. వాడికి నేను శ్రీజను ప్రేమిస్తున్నాను అని చెప్పినా వాడు ఏదీ పట్టించుకోకుండా తనతో చాలా ప్రేమతో వ్యవహరించాడు. ఈ విషయమంతా నా స్నేహితులు నాతో ఒకరోజు చెప్పారు. అది కూడా వారికి ముందే తెలుసు, కానీ ఇలా హఠాత్తుగా చెప్పేసరికి బాధపడ్డాను. నా మిత్రులు శ్రీజ ఇంకా తన మిత్రులు కాల్స్ మాట్లాడడం, ఈ విషయం నాకు చాలా మెల్లిగా తెలిసింది. అయితే మా క్లాస్లో మా బంధువుల కూతురుంది. తనతో మెల్లిగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. అయితే ఒకరోజు తనని అడిగితే ఒక బెదిరిపోయే విషయం నాకు చెప్పింది. అదేంటంటే శ్రీజ ఇంకా ప్రకాష్ ప్రేమలో ఉన్నారని. అయితే ప్రకాష్ ఇంకో నా ప్రాణమిత్రుడు అఖిల్తో నాకు చిచ్చు పెట్టాడు చందు. దాంతో నా మిత్రులందరూ చందు ఇంకా అఖిల్ మాటలు పట్టుకొని నాతో మాట్లాడక దూరం అయ్యారు. ఇంకో బాధ, నేను ప్రేమించిన అమ్మాయి నా స్నేహితుడితో ప్రేమలో ఉన్న విషయం గుర్తు వచ్చి బాధపడేవాడిని. ఒకరోజు శ్రీజ నన్ను ఆపి, రేపు మార్నింగ్ ఫాస్ట్గా రా, నిన్ను ఒకటి అడగాలి అని చెప్పి వెళ్ళిపోయింది. అది విన్న నాకు ఒక రకంగా సంతోషంగా ఉన్నా ఇంకో రకంగా బాధ, భయం. తను ఇంకోరిని ప్రేమించింది అని తన మీద ముందున్న ప్రేమతో పొద్దున్నే వెళ్ళాను. ఒక 5 నిమిషాలకు తను వచ్చింది. వచ్చిందండి శ్రీజ. శ్రీజ ఎందుకు రమ్మంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. శ్రీజ ఎందుకు రమ్మంది, వచ్చాక ఏం చెప్పింది అని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు కామెంట్ బాక్స్లో ఏం చెప్తారో చూద్దామని భరత్ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాడు. మీతో పాటు నేను కూడా కామెంట్ చేయాలండి. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్తో తిరిగి కలుద్దాం. అంతవరకు మన ఎఫ్ఎంలో ఉన్న అందరి రియల్ లైఫ్ స్టోరీస్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.